లకు డాక్టర్స్కి స్టాఫ్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, వెల్కమ్ అండి. అలాగే ఈరోజు ఇక్కడ ఎందుకైతే మనము అందరం కూడా గ్యాదర్ అయి ఉన్నామో తెలుసు, సమన్వయి ఫౌండేషన్ దాని నిమిత్తమై ఇక్కడ మెడికల్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగిందండి. దానికి విచ్చేసిన డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు మెడికల్ క్యాంప్ జరుగుతుందండి. వాళ్ళకి ట్రీట్మెంటు, అలాగే చెక్కింగు, బ్లడ్ టెస్ట్లు, షుగర్ టెస్టు, బీపీ టెస్ట్లు అవన్నీ చేస్తారండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అవన్నీ చేయించుకుని వెళ్తారని, అలాగే ఈ సమన్వయ ఫౌండేషన్ని సక్సెస్ చేస్తారని అందరినీ నేను వినయంగా అభ్యర్థిస్తున్నానండి. దీన్ని కంటిన్యూ చేసి దీన్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని మీరు మాకు సపోర్ట్గా ఉంటారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమన్వయ ఫౌండేషన్ మరి ఈరోజు ఇదొక కొత్త నాందికి పలికే ఒక రోజు. మరి పేదలకి ఒక విద్య, వైద్యం ఎంతైతే ఇంపార్టెంటో అలాగే ఈ కార్యక్రమం ద్వారా వైద్యం ఇవ్వాలని స్ఫూర్తితో స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థకి మరి ఈ రోజు నుంచి మొదలవుతుంది. వచ్చినటువంటి ప్రతి డాక్టర్స్కి అందరికి కూడా నాకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే ప్రింట్ మీడియా అండ్ మీ అందరికి కూడా నాకు హృదయపూర్వక అభినందనలు అండి. మీరు లేకుండా ఏ ఆర్గనైజేషన్ కూడా పురోగతి చెందదు. మీరు వచ్చి దీన్ని కవర్ చేశారు, దీన్ని రేపు పొద్దుట మీరు ప్రచారిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సమన్వయ ఫౌండేషన్ అనే యొక్క సమన్వయ హెల్త్ క్లినిక్ అనేది ఎందుకు స్టార్ట్ చేసామంటే, పేదల్ని ఎడ్యుకేట్ చేయాలండి నెంబర్ 1. అంటే బిఫోర్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు క్రిటికల్ ఇష్యూస్, దీన్ని మేము ముందుగానే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఈ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ లైక్ బ్లడ్ టెస్ట్ కానీ, బీపీ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, ఇవే కదా మెయిన్ అసలైనవి. అటువంటి చేయడం ద్వారా వాళ్ళకి మనం ఒక కైండ్ ఆఫ్ డైరెక్షన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఇదొక గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ లాంటిది. ఇది ఇక్కడ ఒక 2 స్టోరీ కట్టడానికి పర్మిషన్కి మున్సిపాలిటీకి అప్లై చేస్తున్నాం. సో ఆ విధంగా కొన్ని వందల మందికి, వేల మందికి ఉపాధి కల్పించాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే కాశతో ఈ ఆలోచన వచ్చిందంటే, చూస్తున్నాం కదండి. ఇప్పుడు మా నాన్నగారు 93 years ఓల్డ్. ఇప్పుడు 84 years వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఆయన. దానికి కావాల్సింది ఏంటంటే ఎక్సర్సైజు. ఇటువంటి చాలామంది తెలియదు కదండి. 60 సంవత్సరాలలోనే చనిపోతున్నారు, 50 సంవత్సరాలలోనే ముసళ్ళు అయిపోతున్నారు. సో ఇటువంటి ప్రివెంటివ్ మెజర్స్, ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం. ఒక సిన్సియర్గా, ఒక కమర్షియల్గా కాకుండా, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 500 రూపాయలు కన్సల్టేషన్ ఇవ్వాలి. మేము 500 తీసుకోమండి, ఫ్రీ అంతా. క్రానిక్ ఏనైతే ఇప్పుడు తర్వాత చూడొచ్చు, కానీ ఇనీషియల్గా మనం ఒక పేషెంట్కి మనం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు క్రిటికల్ థింగ్స్కి వెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఒక ఆలోచన. చాలామంది డాక్టర్లు చెప్పడం ఏంటంటే, ఇక్కడే కాదు జేమ్స్ గారు, దీన్ని రిమోట్ ఏరియాస్లో కూడా మీరు తీసుకెళ్ళాలి. సో కాబట్టి ఆ విధంగా కూడా మేము కృషి చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఒక మంచి టీం ఉందండి మాకు, హైలీ ఎడ్యుకేటెడ్ సమన్వయ ఫౌండేషన్లో. ఇప్పుడు డాక్టర్ సతీష్ గారు కానీ, అక్కడ డాక్టర్ సరోజ్ జ్యోత్స్న గారు కానీ, కొల్లాటి ప్రియ కానీ, వీళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఈ టీమ్స్ తోటి పైకి మీరు చూసే ఉంటారు. డాక్టర్ అరవింద్ గారు, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన వచ్చారు. రిటైర్ అయిన తర్వాత నేను ఇక్కడే పనిచేస్తాను జేమ్స్ గారు అని ఆయన ఒక ప్రామిస్ చేశారు. అలా చాలామంది గవర్నమెంట్ డాక్టర్లు రావటం, వాళ్ళందరూ కూడా మేము చేతనైనటువంటి సమయం, అంటే సమయం ఇవ్వటమే కదండి, దేర్ టైమ్ ఇస్ దేర్ మనీ. ఆ సమయాన్ని మనకి ఇవ్వడానికి. అలాగే ఇప్పుడు ఇప్పుడు అక్కడ క్రిస్టియనా మోనికా ఉంది, డెల్టాలో పనిచేస్తున్న డాక్టర్ గారు. ఇటువంటి యంగ్ జనరేషన్ డాక్టర్స్ కూడా మరి ఇటువంటి సమన్వయ ఫౌండేషన్కి ఒక చేతి ఇచ్చారనుకోండి, సిన్సియర్గా ఎంతమంది, ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది మనం పేషెంట్స్ని మనం బ్రతికించవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయక ఎంతమంది చనిపోతున్నారు అంటే, లాస్ట్ స్టేజ్లో హార్ట్ అటాక్కి వస్తున్నారు, లాస్ట్ స్టేజ్కి వస్తున్నారు వీళ్ళు. అప్పుడు స్టంట్ వేయడం జరుగుతుంది. అదే ముందుగానే వాళ్ళకి మనం చెప్పామనుకోండి, ఎక్సర్సైజు, సరైన డైటు,
కంట్రోల్ ఆఫ్ ద డయాబెటీస్, కంట్రోల్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషరు, ఇవి చేసుకుంటే ఎన్ని కుటుంబాలు మనం బతికించవచ్చు. ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అప్పులు చేసుకుని, బికాస్ దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ దిస్ మెడిసిన్. యాక్చువల్గా సమన్వయ్ అనేది క్రెడిట్ గోస్ టు మా శ్రీమతి అండి. సమన్వయ్ ఫౌండేషన్ అనే ఆలోచన వచ్చింది తనదే. ఆ క్రెడిట్ని తీసుకోవడం అనేది అది సరైనది కాదు. సో ఆ క్రెడిట్ అంతా తనకే ఇవ్వాలి. దీనికి సంబంధించిన అన్నీ కూడా తనకి రిటైర్మెంట్ ఏజ్ అంతా కూడా దీనికే వెచ్చించాలని తన ఆలోచనతో ఉన్నది ఆవిడ. నేను ఏంటంటే వెనకాల నుంచి నేను సపోర్ట్ చేయడం ఫైనాన్షియల్గా, బట్ అదర్వైజ్ దట్ ఈస్ అవర్ విజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నా పేరు డాక్టర్ సతీష్ రెడ్డి. అయితే నేను పిహెసి మెడికల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. అయితే ఈ రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి ఆర్గనైజేషన్లో పనిచేయాలనే ఆసక్తి నాకు చాలా ఉంది. అయితే మన జేమ్స్ గారు ఇలాంటి మరి సమన్వయ ఫౌండేషన్ హెల్త్ క్లినిక్ ఓపెన్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మిగతా ఈ రిమైనింగ్ మీదంతా కూడా లైఫ్ అంతా కూడా నేను ఈ సేవల్లోనే నేను ఉండాలని నేను అనుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా నేను సపోర్ట్గా ఉంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కే శరత్ జ్యోత్స్న అండి. నేను ఐఎమ్ రన్నింగ్ అ స్కూల్, స్విట్జర్ స్కూల్ అని. సో ఈ సమన్వయ్ ఫౌండేషన్ అధినేత మిస్సెస్ సుధా కొమ్ము is my pinny. So there are so many organizations in Samanvay Foundation. One is education organization, giving education for the poor and the needy. Then there is a women empowerment organization, stitching and tailoring organization kuda undi. దానికి సంబంధించిన మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. దెన్ there are other organizations also. ఇప్పుడు ఈ హెల్త్ క్లినిక్ ఇనాగ్రేట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ప్రివిలేజ్గా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ యాజ్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ దిస్ సమన్వయ్ ఫౌండేషన్, I congratulate my whole team along with the president and vice president, and we abide by the rules and regulations of the foundation to fulfill our motive and focus to help the poor and needy. And we want to make it a great success where the community is benefited through Samanvay Foundation. Thank you. నేను ఎంతో పనిచేసినందుకు నా కుమార్ హెల్త్ క్లినిక్ పెట్టాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వంశపాలం వచ్చే ఉద్యోగాలు కాదు, మన కృషి వలన ఎంత ఘనత నాకే ఆనందం. ఒక వ్యక్తి ఘనకార్యం ఇంత ఆఫీసర్లు వచ్చి ఉన్నారంటే మరి ఎవరికి అంత ఘనత అబ్బాయి సంపాదించాడు. అది దేవుని యొక్క కృప. వృత్తిపరంగా అమెరికాలో ఉన్నప్పటికీ క్రీడా, విద్య, వైద్య రంగాల్లో దేశానికి, ముఖ్యంగా తను పుట్టిన ప్రాంతానికి జేమ్స్ వాట్ గారు అనేక సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమన్వయ్ ఫౌండేషన్ ద్వారా వైద్య రంగంలో సేవలు అందించడానికి ఆయన శ్రీమతితో కలిపి ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు ముందడుగు వేశారు. ఒక ఎన్ఆర్ఐగా తన బాధ్యతలను నెరవేర్చుకోవడంతో పాటు ఈ మట్టి మీద ఉన్న అభిమానాన్ని ఆయన చాటి చెప్తున్నారు. అనేక క్రీడాకారులను తయారు చేయడంలో కానీ, కుట్టు మిషన్ల ద్వారా మహిళలు స్వయం సహాయంగా వాళ్ళు పైకి ఆర్థిక అభివృద్ధి సాధించడంలో కానీ ఎంతో సేవలు అందిస్తూ వస్తున్నారు. సోనస్ సొల్యూషన్స్ సంస్థ ద్వారా ఐటీ పరిశ్రమ స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఈ దేశం, ఈ ప్రాంతం
తన ప్రాంతం అని చెప్పి చాటి చెప్తున్న జేమ్స్ వాట్ గారు ఎంతో మందికి ఆదర్శం. ఈరోజు ఈ క్లినిక్ దినదినాభివృద్ధి చెంది పేదలకి సేవ చేయాలని వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈస్టర్స్ కూడా ఆకాంక్షిస్తూ ఇది రామనారాయణ. థ్యాంక్ యూ.